బంగాళదుంపలు తీసుకుని బాయిల్ చేసుకుని మ్యాష్ చేసుకున్నాను. అందులో these things I'm going to add. టొమాటోస్ 2 టొమాటోస్ యాడ్ చేసుకున్నాము, కట్ చేసుకుని చాప్ చేసుకుని. తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా తరగాలి. ఆబ్వియస్ శాండ్విచ్ కాబట్టి చిన్న చిన్నగానే తరుక్కోవాలి. గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయలు సన్నగా, అండ్ దెన్ కొత్తిమీర. దీస్ ఆర్ ది వెజిటబుల్స్ ఐ హ్యావ్ అవైలబుల్ రైట్ నౌ. అంటే ఐ హ్యావ్ క్యారెట్ అండ్ కుకుంబర్ ఆల్సో, కానీ వీళ్ళకి అది వద్దన్నారు ఈరోజు మా పిల్లలు, కాబట్టి తలకాయ ఉప్పుతున్నారు వాడు. శౌర్య, మై కెమెరా కిడ్ శౌర్య, సే హాయ్. Hi. యాక్చువల్లీ ఐ వుడ్ ప్రిఫర్ క్యాప్సికమ్, షిమ్లా మిర్చ్, కానీ అది లేదు మా దగ్గర ఈసారి. సో ఓకే, సో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటాలు, ఆలుగడ్డ బాయిల్ చేసుకుని వేసుకున్నాము. అందులో మనకి టేస్ట్ అనుసారం ఉప్పు వేసుకుంటాం, పెప్పర్, and then chaat masala. What is Papa doing? Hey, come on. So let's mix all of this. Mix it, mix it, mix it, mix it, mix it, mix it. What do you all eat? Everything on the plate, right? Kakarkai kuda. Kada? You eat karela also, right? No. Huh? You eat or no? Yeah. Of course you don't like it, but do you eat? Yeah. Yes. Why? Because it's healthy. Very good. పర్సనల్ ఫేవరెట్స్ ఏమైనా ఉంటే ఇందులో కాజు లాంటివి, కిస్మిస్, కొంచెం చట్పటా ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. బట్ ఐఎమ్ గోయింగ్ టు మేక్, మీ ఇష్టం అండి, ఇట్స్ ఆల్ అబౌట్. సో నేను ఆ బేకరీలో క్యాంటీన్స్ లో ఎలా చేస్తారో చూసేదాన్ని కాను. ఐ రిమెంబర్ ద ఫ్లేవర్స్, సో దట్స్ హౌ ఐఎమ్ గోయింగ్ టు, అంటే దట్స్ హౌ ఐ హ్యావ్ డిస్కవర్డ్ దిస్ రెసిపీ. మెయిన్ ఫ్లేవర్ బేసిక్ గా మనం ఎక్కడ తిన్నా ఏంటంటే బటర్లో టోస్ట్ చేయడం ఇస్ ద ట్రిక్ టు గెట్ దట్ యమ్మీనెస్. సో లెట్ us ఫస్ట్ బ్రౌన్ బ్రెడ్ తో చేస్తున్నాను నేను, బికాస్ వీ డూ హ్యావ్ మిల్క్ బ్రెడ్, బట్ విత్ దట్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ మా అందరికి చాలా ఇష్టమైన ఫ్రెంచ్ టోస్ట్. బట్ ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్. అండ్ నేను కూడా ఒక కొత్త ఫ్రెంచ్ టోస్ట్ ని కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ యువర్ లవ్ ఫర్ ఫుడ్ అండ్ ఫుడ్ మేకింగ్. సో నేను కూడా ట్రై చేయబోతున్నాను. ఐ థాట్ వీల్ ఆల్ లెర్న్ టుగెదర్, ఏమంటారు? బట్ రైట్ నౌ వీఆర్ డూయింగ్ వెజిటబుల్ శాండ్విచ్. యూ వాంట్ కో హోస్ట్ విత్ మీ? దిస్ ఈజ్ మోజరెల్లా చీజ్. నేను మనకి పాలు, కొంచెం వెనిగర్ అండ్ ఏ రకమైన చీజ్ చేసుకుంటామో, కాటేజ్ చీజ్, మోజరెల్లా చీజ్, పార్మెజాన్ చీజ్, ఇవన్నీ ఇంట్లో చేసుకోవచ్చు. యునో ఐ ప్రిఫర్ మాక్సిమం క్రీమ్ చీజ్, ఎగ్జాక్ట్లీ. సో ఎవ్రీథింగ్ క్యాన్ బి హోమ్ మేడ్. మీకు పాలు బేసిక్ ఇంగ్రీడియంట్ ఉంటే చాలు. సో ఐ షో యూ హౌ టు మేక్ దట్ ఆల్సో. సో దిస్ ఈజ్ నాట్ టుడే దో, ఎప్పుడన్నా పూర్సత్గా. And we sprinkle some mozzarella cheese on the other side. Actually, cheese slice unte kuda baagundedi. That will actually keep the sandwich together. But manaki unna vaatilo chesukodam నేర్పిద్దాం, because there are a lot of others out there on social media who's like, oh god, do not follow these recipes showed by the celebrities. Happy ga chesukochu. I don't know why people are so miserable. I don't know. I know pandemic times, but we are still breathing. We still have to eat. We still have to be healthy and happy in the given circumstances. మా వాడికి అసలు ఆగకపోతున్నాడు.
flip it. Please introduce my camera kid. How tired and kashtavadi. And my husband is multitasking. Ippude illu dusting, cleaning అయిపోయి మళ్ళీ నా సేవ్ చేయడానికి వస్తాడు. లోపల ఉన్నది కొంచెం ఆ మొజలా చీజ్లా రావడానికి కొంచెం కుక్ చేస్తాం అన్నమాట. జస్ట్ 2 minutes సిమ్ కి మీడియం కి మధ్యలో ఫ్లేమ్ పెట్టి చేయాలి. ఆల్ సెట్. కెన్ యూ సీ? ఇక్కడ మామూలుగా లేదు అసలు. Please be careful. I am, don't worry. కొంచెం ఇష్టమైన వాళ్ళు ఇంకొంచెం మోజరెల్లా వేసేసుకుని we are all set and it tastes yummy. Anything with cheese, I'm sure, and with lots of butter also. So try చేయండి, చెప్పండి తప్పకుండా ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో. Or if you have any more suggestions, please feel free. It's all give and take, like I say. Enjoy, be happy, and stay fit. Take care of yourself. Just be happy because మనం అందరం ఇట్లా లాక్డౌన్ లో ఉన్నాం. Just staying home and make sure you keep yourself and your family as happy as possible. And do follow the rules. That's very important. Underline. Okay? So until next time, take care of yourself again. Bye bye.